నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. जन्मदिन का सालगिरह मुबारक मुबारक, जन्मदिन का सालगिरह मुबारक मुबारक। जय तेलंगाना, जय तेलंगाना। केटीआर का नायकत्व, केटीआर का नायकत्व, जय तेलंगाना, जय तेलंगाना। केसीआर का नायकत्व, जय तेलंगाना। కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇల్లెందు పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరంలో మరి పార్టీ శ్రేణులందరూ కలిసి పెద్ద ఎత్తున మరి ఎంతోమందికి ఉపయోగపడే రక్తాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉన్నప్పుడు, అలాగే మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేది అని. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ నినాదమే శ్రీరామ రక్ష. ఈరోజు మరి కేంద్రంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మొండి చేయి చూపించిందో కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ నినాదము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీరామ రక్ష. మరలా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వస్తారు. మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలి అనేసి బీఆర్ఎస్ శ్రేణులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలు దిండిగల రాజేందర్ గారు ఉద్యమకారులు, అలాగే పెద్దలు సురేందర్ గారు, మన మండల పార్టీ నాయకులు, అలాగే కౌన్సిలర్లు అందరి సమక్షంలో ఈరోజు చాలా అట్టహాసంగా కేటీఆర్ గారి మరి పుట్టినరోజు పర్వదినాన్ని మేమందరం కూడా జరుపుకున్నాము. నాయకుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి బర్త్డే పండగ వాతావరణంలో ఇల్లెందు పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. వారు 100 సంవత్సరాల పాటు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం, అదేవిధంగా దాదాపు తలేసేమియా వ్యాధి బాధితులందరికీ కూడా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి గత 10 సంవత్సరాల పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలనకు తేడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ గారి నాయకత్వంలో మున్ముందు మంచి అవకాశాలతో ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బారాస పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరోసారి యువ నాయకుడు కేటీఆర్ గారు దేశ రాజకీయాల్లో మంచి పొజిషన్లకు రావాలని చెప్పి మేమందరం ఆకాంక్షిస్తూ వారికి పుట్టినరోజు సందర్భంగా మా అందరి పక్షాన, మా ఇల్లెందు నియోజకవర్గం పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.